సో బిగ్ 7 లో ఫిఫ్త్ టాపిక్ చూద్దాం. ఫిఫ్త్ టాపిక్ లో కలెక్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. జిల్లా కలెక్టర్ అంటే అదొక హోదా కాదు, అది ఒక రెస్పాన్సిబిలిటీ. ఇది తెలిసిన కొందరు కలెక్టర్స్ జిల్లాలో తమ మార్క్ ఉండేలా పనిచేస్తూ ఉంటారు. ఇంకొందరు ఏదో వచ్చామా పని చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటారు. ఇక ఇదే గనక కొన్ని చోట్ల విమర్శలకు కూడా దారితీస్తూ ఉంటుంది. మరి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పనితీరు అసలు ఎలా ఉంది? ఆయన వచ్చాక జిల్లా పరిపాలనలో ఏమైనా మార్పులు వచ్చాయా? కలెక్టర్ పనితీరుపై జనంలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఉన్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్. ఐఏఎస్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి కలెక్టర్ గా 2024 జూన్లో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన జిల్లాలో పరిపాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ప్రధానంగా రైతుల భూ సమస్యల పరిష్కారం, ప్రజావాణి, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. కామారెడ్డి కలెక్టర్ గా ఆశిష్ సంగ్వాన్ పనితీరు ఎలా ఉంది? ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డికి బదిలీపై వచ్చిన దగ్గర నుంచి జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పనులు ఆలస్యం అవ్వకుండా అధికారులను పరుగులు పెట్టిస్తారనే పేరుంది. ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు అందుతోన్న విద్య, నాణ్యమైన ఆహారం విషయాల్లో సీరియస్ గా ఉంటారనే పేరుంది. ఎప్పటికప్పుడు విద్యార్థుల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో నిర్లక్ష్యం వహించిన 5 టీచర్లను సస్పెండ్ చేశారు. అధికారులు కింది స్థాయి సిబ్బందితో నిత్యం ప్రభుత్వ పథకాల అమలుని వేగవంతం చేసే పనిలో ముందున్నారనే చర్చ జరుగుతోంది. కలెక్టర్ గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఆశిష్ సంగ్వాన్ జిల్లాలో తన మార్క్ కనిపించేలా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేవీ లేవు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తుంటారనే అభిప్రాయాలున్నాయి. జిల్లాలో భూ సంబంధిత సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్లు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆయనకు తెలుగు భాషపై పూర్తి పట్టు రాకపోవడంతో కొంత ఇబ్బంది పడుతున్నారనే చర్చ ఉంది. అయినప్పటికీ ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్తున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? జిల్లా అధికార యంత్రాంగంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకుండా పాలనను అందించేందుకు కృషి చేస్తున్నారు కలెక్టర్ ఆశిష్. ఫైళ్ల క్లియరెన్స్ లో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజావాణి దరఖాస్తులు, అభివృద్ధి పనులకు చెందిన ఫైళ్లను త్వరగా క్లియర్ చేయాలంటున్నారట. నిర్ణీత సమయాల్లో ఫైళ్లను పరిష్కరించడం ద్వారా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఇంకా జిల్లాపై పట్టు పెంచుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 3/5, వినూత్న కార్యక్రమాలు 1/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 4/5. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందంటున్నారు. అన్ని శాఖలపై పట్టు పెంచుకుని అధికారులందరితో సమన్వయం చేసుకుంటూ మరింత యాక్టివ్ కావాల్సిన అవసరం ఉందనే చర్చ ఉంది.